హలో ఫ్రెండ్స్, ఏపీఎంసెట్ సీట్ అలాట్మెంట్స్కి సంబంధించి. సో సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు వస్తాయి, ఏ రోజు వస్తాయి, ఏ టైంకి వస్తాయి, అసలు ఈ సీట్ అలాట్మెంట్స్ ఎవరు ఇస్తారు? కాలేజ్ వాళ్ళు ఇస్తారా, వెబ్సైట్ వాళ్ళు ఇస్తారా, మాన్యువల్గా ఇస్తారా, లేదా కంప్యూటరే మనకి సీట్ అలాట్మెంట్స్ ఇస్తా అనేది కంప్లీట్గా చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ మనకి సీట్ అలాట్మెంట్స్ అనేది 22nd రోజున సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇస్తే, మీ ర్యాంకు తగ్గట్టు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సీట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అదే 26th రోజు ఈవినింగ్ 5 PM తర్వాత మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఆ అప్డేట్ చేసిన తర్వాత ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే సీట్ అలాట్మెంట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేము, అలాగే మీ జెండరు, మీ ర్యాంక్ ఎంత, మీ ఫాదర్ నేము, మీ కేటగిరీ ఏంటిది అనేది ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి అక్కడ. అందులో మీకు ప్రివిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఇచ్చి ఇక్కడ మీ కాలేజ్ అక్కడ చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ చూడొచ్చు, ఆర్వీఆర్ అని చేసే ఉంది కదా. సో ఇట్లా మీకు కాలేజ్ అనేది మీకు వస్తుంది. కింద మీకు ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ కోర్స్ అని వస్తుంది. మీరు పే చేసే కోర్స్ ఎంత అనేది ఇట్లా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ అలాట్మెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మరి ఇది ఎవరు ఇస్తారు అంటే మనకి వెబ్సైట్ వాళ్ళు ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు. అంటే ఈ వెబ్సైట్ అలానే కాదు, మనకి సీట్ అలాట్మెంట్స్ ఏ కౌన్సిలింగ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయినా ఆ ప్రోగ్రామింగ్ దాన్ని వాడతారు అన్నమాట. సో దాని ప్రకారం రిజర్వేషన్ ఎంత % రిజర్వేషన్ ఉంటుంది ఆ కాలేజ్లో ప్రతి స్టూడెంట్కి, వాళ్ళ కేటగిరీని బట్టి, ఆ కాలేజ్ కటాఫ్ని బట్టి ఎంతమంది జాయిన్ అవుతున్నారు, అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఆ కాలేజ్లో చూజ్ చేసుకున్నారు, ఆ కాలేజ్లో చూజ్ చేసుకున్న వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఆ కాలేజ్ చూజ్ చేసుకున్నారు, వాళ్ళ కేటగిరీని బట్టి కట్ ఆఫ్ ఎంత, అన్నిటిని డిసైడ్ చేసి మనకి సీట్ అలాట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని గురించి స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. అసలు ఈ సీట్ అలాట్మెంట్స్ ఎలా అలాట్ చేస్తారు ఒక కాలేజ్లో సపోజ్ తీసుకుంటే అనేది దాని గురించి చెప్తాను. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది సీట్ అలాట్మెంట్స్ అనేది చూపించడానికి వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.